ఇలా నీకు దేశభక్తి ఉంటే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పేపర్ల ఎవడ్రా లుచ్చలు మీరంతా? ఈ దేశ సొమ్ము దోచుకుంటలేరా మీరు? ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల కడుపు కొట్టినటువంటి మీరు ఇలా దేశభక్తి గురించి మాట్లాడతారా? వీళ్ళంట 900 కోట్లు ఏమో తీసుకుంటారంట, వీళ్ళ పేపర్లు ఏందో పెట్టిరంట, వీళ్ళ మీద ఈడీల కేసు పెడతారు. ఖబర్దార్ చెప్తారు, ఖబర్దార్ నరేంద్ర మోడీ तुम जाने वाले, तुम्हारा दिन नजीक हो रहा है, तुम उतरना पड़ता है. नरेंद्र Modi is going to down. He failed in his total entire career. He imagined something but nothing he did. మొత్తం ఏదో ఉన్నట్టు మన్ కీ బాత్ అంట. ఏం మన్ కీ బాత్ అని? పరీక్ష పే చర్చ. నువ్వేం పరీక్ష రాసినావు? చాయ్ పే చర్చ, పరీక్ష పే చర్చ, మన్ కీ బాత్. ఇవే మీరు చేసేది. నీ మనకి నేనేమంటున్నానంటే, నీ మినిస్టర్లు ఏం చేస్తున్నాడు అన్న మీటింగ్ పెట్టినావా? నీ ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నాడు అన్న మీటింగ్ పెట్టినావా? అంటరానితనం పూడగొట్టినావా? పేదరికం పూడగొట్టినావా? నిరుద్యోగం పూడగొట్టినావా? ప్రాజెక్టులు కట్టినావా? ధరలు తగ్గించినావా? ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో మొత్తం అడవులు నరికి గుట్టలు మొత్తం దోవుకొని మింగుతున్నారు. ఏం తెలియనట్టు మొత్తం దేశంలో ఉన్నటువంటి ఖనిజాలు మొత్తం దోసుకుంటున్నారు నరేంద్ర మోడీ. గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళు మొత్తం దోపిడి దొంగలు మొత్తం బీజేపీలో ఉన్నారు. ఇలా ఎవరికి మీరు నీతులు నేర్పుతారు? ఎవరి షోలో పూలు పెడతారు? మొత్తం భారతదేశ వ్యాప్తంగా బీజేపీ 2029లో భారతదేశ వ్యాప్తంగా బీజేపీ తుడుచుకు పెట్టుకుపోతుంది. బీజేపీ is going to wash out throughout the India. The people of India have been observing keenly the dangerous ruling system in India of Narendra Modi. ఇలాంటి ఈడీ నేనేమంటున్నానంటే, ఈడీ అశోక్ చౌహాన్ మీద ఈడీ దాడి చేసినాయి. ఏమైంది సన్నాసి? అశోక్ చౌహాన్ కాంగ్రెస్లో ఉన్నాడు. ఎవడు? ఏక్నాథ్ షిండే. ఎవడు ఏక్నాథ్ షిండే? ఎవడు అంటున్నా? శివసేన పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఉండబోయి ఏక్నాథ్ షిండేని కూడా బీజేపీలో జైలు చేసుకున్నావు నువ్వు. అశోక్ చౌహాన్ ఎవడు అంటున్నా? అజిత్ పవార్ ఎవడు అంటున్నా? వీళ్ళ మీద ఈడీలు రైడ్ చేసినాయి కదా, ఎందుకు జైల్లో పెట్టలేదు? నీ ఈడీ ఏడవండుకున్నది? నీ ఈడీలకు సిగ్గుశరం ఉందా అని అడుగుతా ఉన్నా. మీరు రాజ్యాంగం ప్రకారంగా పనిచేస్తురా? దొంగల లేక బెదిరించి మీ పార్టీలో తీసుకుంటారా? వాడిని డబ్బు కావాలి అంటే మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఒక్క రాష్ట్రం కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి, ఆడైతే పంజాబ్లో అయితే ముఖ్యమంత్రి క్యాండిడేట్నే తీసేసుకున్నాడు. అన్ని రాష్ట్రాల నుంచి, భారతదేశంలో ఉన్న 30 రాష్ట్రాల నుంచి నాయకులను గుంజేసిండు, సత్యనాథ్ చేసిండు, భయపట్టించిండు, ఈడీని పంపించిండు, సిబిఐని పంపించిండు, జైల్లో పెడతామని చెప్పిండు, ఆస్తులు గుంజుకున్నాడు, జప్తు చేసిండు, మోసం చేసిండు. మళ్ళీ ఏం తెలియనట్టు జై శ్రీరామ్. ఈయన స్వామి వివేకానంద బర్త్డే రోజు ఇట్లా తపస్సు చేస్తాడు. నమ్మాలి జనాలు. నాకు ఒక్కొక్కరు లుచ్చగాడు, వాడు పనిలేదు వాడు పాస్వాన్లోడు, వాడు నాకు కామెంట్ పెడతాడు. వాడు నీకు ఏం తెలుసురా మోడీ గురించి అంట. చెప్పు తీసుకొని పనులు రాలగొట్టాలి పెదవను. యూజ్లెస్ ఫెలో. ఏం తెలుసు నీకు? ఏం తెలుసురా యూనివర్సిటీల గురించి? నీకు ఏం తెలుసురా ప్రాజెక్టుల గురించి? గాడిద లేక పెంచి నెత్తి పెంచితే కాదు. నిరుద్యోగుల పేదోళ్ళ బతుకుల గురించి ఏం తెలుసురా? అవలే. కులం మత్తులో, మతం మత్తులో ఊగేటువంటి లుచ్చల్లారా. ఈ దేశం ఎప్పుడు ఇలా కులము మతం ఎవడన్నా పండబెట్టి తొక్కినాక అప్పుడు పోలీస్ స్టేషను, రాజ్యాంగము, అప్పుడు రాజ్యాంగం కావాలి, అప్పుడు కోర్టు కావాలి, అప్పుడు పోలీస్ స్టేషన్ కావాలి. అంతవరకు దాకా నా మతం నా కులం, నా మతం నా కులం. సిగ్గుండాలే విధవలకు. ఇలా ప్రపంచ దేశాలు సైంటిఫిక్ టెక్నాలజీని ఇలా ప్రపంచంలో మొత్తాన్ని అభివృద్ధి జరుగుతూ ఉంటే మన పిల్లలకు మొత్తము నినాదాలు ఆ పసుపాటలు ఆడుకొని తిరుగుతారు. ముస్లిం వాడేమో జెండాలు కట్టి ఊళ్ళో తిప్పుతాడు. హిందూ జెండాలు, క్రైస్తవ జెండాలు మొత్తం పొరలు చదువుకునే పిల్లలతో రోడ్ల మీద చేస్తారు. యూజ్లెస్ ఫెలోస్. వాడికి తగిన రోజు తిప్పుకుంటారు. ఏడు చేస్తున్నావు? రా ఏం చదువుతావు? రారా బర్త్డే ఏం కావాలి నీకు? 1000 రూపాయలు తినిపో, ఓ థమ్స్అప్ తెచ్చుకొని తాగిపో, ఓ డబ్బా రోడ్డు తెచ్చుకొని తినిపో, ఇంకే తాగుపోతాడైతే మందు తాగిపో. అన్నా నీకు దండం పెడతా అన్నా, 2 బీర్లు తాపన్నా. వీడికి వచ్చింది మన పిల్లల బతుకు. రాను యువత చదువుకొని ఒక్కొక్కరిని చెప్పుతోని కొట్టాల్సిన యువత
ఎవడు ఓపిస్తాడో పొద్దునే కానీ దండం పెట్టే కార్యక్రమాలకు వచ్చారు. ఎవడు బర్త్డే చేస్తారో అందరూ ఒకటి బర్త్డే కొత్తగా వచ్చింది. ఎవరు బర్త్డే అంటే వాళ్ళ మంది ఎక్కువ పోవాలి. వాడేమో ఆ బర్త్డే చేసుకోవడం దోపుకో మంది సొమ్ము దోసుకొని వాడు తింటాడు. వాడిని ఎంగిలి మెతుకులు తాగుతారు, వాడిని చేతులు పడడానికి వీళ్ళు పోతారు. ఇదొకటి కొత్తగా ఫ్యాషన్ అయిపోయింది. ఇలా చదువుకున్న విద్యార్థులు ఇలా ఇంతకుముందు రాజాజీ లాంటి మేధావులు, ప్రపంచంలో అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, మన యువత అత్యంత నాలెడ్జ్, ట్రమెండస్ నాలెడ్జ్ కలిగి ఉండాలి, ధైర్య సాహసాలు కలిగి ఉండాలి, దేశభక్తిని కలిగి ఉండాలి, నిలదీశ ప్రశ్నించే తత్వాన్ని కలిగి ఉండాలని చెప్తే ఈ లుచ్చలు ఈ మతం ఇప్పుడు ఉంటారుగా, వాడు ఆ మతం రా, వీడు ఈ మతం రా, మనం కొట్టుకోవాలరా, మనం అందరం 10 మంది కలిసి మీద దాడి చేయాలరా, ఇట్లాంటి విధవ రాజకీయాలు తయారని ఈ నరేంద్ర మోడీ కాలం లోపల ఉన్నాదిరా. ఇంతకు మొదలు ఇట్లే, ఇదా వ్యవహారం, ఇదా రాజకీయం. ప్రతి విధవ దోసుడే, ప్రతి విధవ దోసుడే, దోసుడే బోసుడే, దోసుడే దోసుడే. ఇలా ఒక అద్భుతమైనటువంటి ప్రశాంతమైనటువంటి ఒక ఈ దేశ భవిష్యత్తు కోసం తప్పించేటువంటి ఒక సోనియా గాంధీని కేసులు ఇరికిస్తావు దుర్మార్గుడా నరేంద్ర మోడీ. రాహుల్ గాంధీ నీకు దొంగలే కనబడతావు. రాహుల్ గాంధీ మీద కేసు పెట్టి పార్లమెంటు సభ్యత్వం తీసేపించి ఎంపీ క్వార్టర్స్ కాల్ చేసినటువంటి పాపాత్ముడు ఈ నరేంద్ర మోడీ. ఏంద్రా మీకు కనిపించింది? ఒక మంచి పని చెప్పండి, ఒక మంచి పని చెప్పి సన్నాసులారా. ఇదా దేశభక్తి? ఇదా మీరా ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తారు? ముస్లింలు అంటే పడదు, క్రైస్తవులు అంటే పడదు, జైన్లు అంటే పడదు, సిఖ్లు అంటే పడదు, బౌద్ధులు అంటే పడదు. మీరు భక్తులు. మళ్ళా అదే క్రిస్టియన్ దేశాలలో పోయి ఈ లుచ్చ కొడుకులు ఈడ సంపాదించుకొని డబ్బులంతా మొత్తం డబ్బులు దోసుకొని భూములన్నీ చేసుకొని అమ్ముకొని పోయి క్రిస్టియన్ దేశాలలో బతుకుతారు. అమెరికా, లండన్, యూకే లాంటి దేశాల్లో, బ్రెజిల్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో వాళ్ళ సంఖ నాకుతురు పోయి. ఈ విధవలేమో ఇక్కడ బిల్డప్ కొడతారు. ఇలా పేదోడు గల్ఫ్ దేశాల్లో పోయి పని చేసుకొని బతుకుతా ఉన్నాడు. మీరు దేశభక్తి పేరు చెప్పి ఇలా కాశ్మీర్ తెచ్చినాము, అది తెచ్చినాము, జమ్మూ తెచ్చినాము, ఈ దేశానికి ఒరగబెట్టినాం. మీరు పేదోనికి ఏం మీకు పెట్టారు చెప్పురి? పేదోని బతికేందని అడుగుతున్నా మీ చేతిలో. మీరు గెలుస్తారంట హైదరాబాద్లో, బీజేపీ గెలుస్తుంది. ఎందుకు గెలుస్తుంది అంటున్నా. ఏంది నీ కాంట్రిబ్యూషన్? నువ్వు కాంగ్రెస్ను మీరు 55 ఏళ్ళలో ఏం చేయదని చెప్పింది కదా. కాంగ్రెస్ గోటికైనా వనికొస్తారా మీరు? గోటికి 1000 ప్రాజెక్టులు అంటున్నా. ఎక్కడికి వెళ్ళి వస్తుంది విద్యుత్తో? నరేంద్ర మోడీ కట్టినాడు కట్ట. నరేంద్ర మోడీ ఆనకట్ట కట్టి తెస్తున్నాడు విద్యుత్ అంటున్నా. కరెంట్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఆర్థిక వ్యవస్థ ఎట్లా వస్తున్నాయి? పంటలు ఎట్లా వస్తున్నాయి? నరేంద్ర మోడీ ప్రాజెక్టు కట్టినాడు, ఆయన మోటార్లు పెట్టినాడు, నరేంద్ర మోడీ ప్రొఫెసర్లను తయారు చేసినాడు, యూనివర్సిటీలు కట్టినాడు, క్రీడాకారులను తయారు చేసినాడు. నరేంద్ర మోడీ వచ్చినాక ఎంతమంది క్రీడాకారులు తయారయ్యారు? క్రీడలాడే అమ్మాయిలను బ్రిజ్భీషణ్ అనే ఒక దున్నపోతూ అమ్మాయిలు, రజలింగ అమ్మాయిలు వచ్చినాక రూమురాలకు ఒకరొకరు వచ్చి మీద చేతులు వేస్తారు. వీడు వెధవా, వీడు దొంగ, మా పరువు తీస్తున్నాడు, మా మానాలు ఆగమైపోతున్నాడు పెట్టుకుంటే కూడా దున్నపోతుల్లాగా తినిపండిరు మీరు. మళ్ళీ మీరు పేరుకు దేశభక్తి, చేసేది మొత్తం లంగ రాజకీయాలు. మీ జన్మ హక్కు అంటుకుంటారు. పక్కోని బదలాం చేయాలి, ఆన్ని బదలాం చేయాలి, ఈయన్ని బదలాం చేయాలి. మీరే పురుషుడు. దేశమంతా ఒకటే. మతాలు వేరైనా కులాలు వేరైనా మనమంతా భారతీయులం. రాజ్యాంగం ఇలా నరేంద్ర మోడీ దేశాన్ని దోషేసిండు. ఇలా పీచి పిప్పి చేసిండు, ధరలు పెంచేసిండు, నిరుద్యోగాన్ని పెంచేసిండు, నిరక్షరాస్యత పెంచేసి మోసానికి తెరలేపుతున్నాడు నరేంద్ర మోడీ. ఖచ్చితంగా ఇది ప్రమాదం అని చెప్తా ఉన్నా. మీరు వినకపోతే మీ కర్మ అంటున్నా.